జపాన్‌లో జాబుల గురించి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది చాలా క్వెషన్స్ అడిగారు. అందులో ఒక 5 క్వెషన్స్ నేనిప్పుడు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్‌దొచ్చేసి ఏ బ్రాంచ్ వాళ్ళైనా జాబ్స్‌కి ట్రై చేయొచ్చా అని అడిగారు. ఏ బ్రాంచ్ అయినా ట్రై చేయొచ్చు. జాపనీస్ ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ ఏదో ఒకటి నేర్చుకొని జాపనీస్ నేర్చుకోగలిగితే ఏ బ్రాంచ్ అయినా సంబంధం లేదు. మెకానికల్, ఈసీ, సీఎస్ఈ ఎవరైనా సరే ఇక్కడ జాబ్ తెచ్చుకొని చేసుకోవచ్చు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తున్నారు వేరే బ్రాంచెస్ వాళ్ళు. సో బ్రాంచెస్‌తో సంబంధం లేదు. మీరు ఏ ఫీల్డ్‌లోకి వెళ్తున్నారో దాని స్కిల్ అలాగే లాంగ్వేజ్ నేర్చుకోగలిగి ఉండాలి. రెండోదొచ్చేసి ఎన్నో లెవెల్ సర్టిఫికేషన్ చేస్తే నాకు జాబ్ వస్తదని అడుగుతున్నారు. N3 N2 అని చెప్పేసి. JLPT N3 క్లియర్ చేయగలిగితే చాలు. కానీ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్. మనం N2, N1 ఎన్ని లెవెల్స్ క్లియర్ చేసినా సరే స్పీకింగ్ లేకపోతే కన్సిడర్ చేయరు. సో స్పీకింగ్ మీద ఫోకస్ చేయండి. డైలీ జాపనీస్ మీరు నేర్చుకుంటారు కదా, మీ ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకెవరితో అయినా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. అలా స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇక మూడోది వచ్చేసి జపాన్‌లో జాబ్ అనగానే కరెన్సీ తక్కువ కదా, మరి జాబ్స్ బెటర్గా ఉంటాయా, శాలరీస్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. సో జపాన్‌లో శాలరీస్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. లైఫ్ స్టైల్ కానీ ట్యాక్సెస్ కానీ అన్నీ పోను మంచిగా సేవ్ చేసుకోగలము. యూఎస్ కన్నా తక్కువ శాలరీస్ ఉన్నప్పటికీ కూడా సేవింగ్స్ అనేవి అన్నీ పోను, అంటే ట్యాక్సెస్ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ పోను ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో నెలకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఒక ఫ్రెషర్ జాబ్ చేస్తున్నాడంటే 3 నుంచి 5 లక్షలు ఇస్తారు సంవత్సరానికి. జపాన్లో అయితే 15 నుంచి 18 లక్షలు ఇస్తారు. ఇది మినిమం పే, ఫస్ట్ స్టార్టింగ్ పే అనమాట. సో ఇందులో ఖర్చులన్నీ పోను. మనం ఇండియాలో ఎంత సేవ్ చేసుకుంటాం దానికంటే ఒక 10,000 ఎక్కువే సేవ్ చేసుకోగలం, కానీ తక్కువ అయితే ఏమీ అవ్వదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నా సరే ఒక బేసిక్ పే వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేసి చూసుకోగలిగితే మనకి ఇక్కడ వచ్చే శాలరీస్తో అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో కరెన్సీ తక్కువ అని డౌట్ పడి వెనకడుగేయాల్సిన అవసరం లేదు. చాలా బెటర్గా ఉంటాయి శాలరీస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అడుగుతున్నారండి. ఒకసారి లింక్డ్ఇన్‌లోకి వెళ్ళి జాబ్ పోస్టింగ్స్ చూడండి. ఎలిజిబిలిటీ ఏంటో తెలుస్తుంది, కనిపిస్తుంది. ఏ టెక్ స్టాక్లో జాబ్స్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. దానికి సంబంధించిన స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేయొచ్చు. జాపనీస్ లేకుండా కూడా మీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ ఉండి మంచి ఎక్స్పీరియన్స్, అంటే ఒక 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా జాబ్కి తీసుకుంటారు జాపనీస్ లేకుండా. బట్ ఫ్రెషర్స్కి మాత్రం జాపనీస్ ఉంటే చాలా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏ దేశం అయినా సరే ఏదో ఒక స్కిల్ అనేది డెఫినెట్లీ ఎవరైనా నేర్చుకోవాలి. కాకపోతే ఏంటంటే జపాన్లో లాంగ్వేజ్ ఉంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే జాపనీస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి కమ్యూనికేషన్ కోసం మనమే జాపనీస్ నేర్చుకోవాలి. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. టిప్స్ ట్రిక్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో లాంగ్వేజ్ మీద ధ్యాస పెట్టి చక్కగా చదివితే నిజంగా మంచి జాబ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు నేర్చుకుంటారులే లాంగ్వేజ్ అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. కానీ ఈ టైంలో కాంపిటీషన్ తక్కువ ఉంది. సో కష్టపడే వాడికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ ఇష్టం, మీరు మంచిగా ఫోకస్ చేసి లాంగ్వేజ్ నేర్చుకొని మీకు నచ్చిన స్కిల్ డెవలప్ చేసుకుంటే డెఫినెట్లీ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ జాపనీస్ అండ్ యువర్ టెక్నికల్ స్కిల్స్. అది